సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీసుల అదుపులో ఉన్న యువకుడు చిరంజీవి మృతి చెందాడు. దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న ఎల్బీ నగర్ కు చెందిన చిరంజీవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తుకారాం గేట్ పిఎస్లో పడిపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంట్లో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి రక్తం వచ్చేలా కొట్టి పోలీసులే లాకప్ డెత్ చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం కావాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సికింద్రాబాద్ లో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందడం ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. ఎల్బీనగర్కు చెందినటువంటి చిరంజీవిని పోలీసులు తుకారాం గేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒక కేసు నిమిత్తం. అయితే తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించేలోగా అక్కడ మరణించినట్టు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా గాంధీ ఆసుపత్రి వద్ద పూర్తి ఆవేదనలో రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు పోలీసుల అదుపులోనే కస్టడీలోనే వారు కొట్టడంతో చనిపోయాడంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎవరు చిరంజీవి అనే వ్యక్తిని ఎందుకు పోలీసులు తీసుకెళ్లారు, ఏం చెప్తున్నారు? అయితే నిన్న 5 o'clockకి 4 to 5 మధ్య వచ్చారండి ఇద్దరు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు తెలియదు, ఎవరో తెలియదు. ఇద్దరు వచ్చి ఇట్లా చిరు ఎవరు అని అంటే మా మామయ్య అన్నం తినేసి కిందికి వచ్చి కూర్చున్నాడు. అయితే వచ్చి తీసుకొని వెళ్తున్నారు. నువ్వు పిఎస్కి రా అని అంటే ఎందుకు రావాలి, ఏపీఎస్ ఫస్ట్ అని అంటే ఎల్బీ నగర్ పిఎస్ అన్నారు. అయితే సరే మేము మాట్లాడచ్చులే, ఎల్బీ నగర్ పిఎస్ దగ్గర పిఎస్ఏ కదా మాట్లాడదాంలే అనుకొని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి మేము ఇట్లా వస్తామండి అని మా అమ్మమ్మ అన్నది. అయితే మీరు వద్దు, మీకు 1/2 అవర్లో మీకు తీసుకొచ్చి వదిలిపెట్టేస్తామని అంటే మీరు ఎవరు అసలుకి ఎందుకు తీసుకెళ్తారంటే మేము ఎవరు ఒక 1/2 అవర్లో చూపెడతాం మీకు అన్నారు. అనగానే ఆడి నుంచి వెళ్ళి మామయ్యని తీసుకొని ఒక వెహికల్ తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ పేర్లు ఏం చెప్పలేదు, నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. నెంబర్ ఇచ్చేసి ఈ నెంబర్ కాల్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే నిన్న నైట్ 10:30 నుంచి 11 మధ్యలో వచ్చారు ఇంటికి. నైట్ వచ్చి మా అమ్మమ్మని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి మా అమ్మమ్మని మా అక్కయ్యని ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి శాంతంగా చెప్తున్నారు, చనిపోయాడు చిరంజీవి తీసుకెళ్ళాం కదా ఇలా చనిపోయాడు అని చెప్పి చెప్తున్నాడు. ఏపీఎస్ఓ తెలియదు, ఏం అసలు ఇంటిమేషన్ ఏం లేదు. పిడుసులు వచ్చి చనిపోయారు అంటున్నాడు. పిడుసులు వచ్చినాయి అంటున్నారు కదా, మరి పిడుసులు వస్తే ఈ తలకాయ దెబ్బ తాకింది, మరి గడ్డానికి ముక్కులోంచి నోట్లోంచి రక్తం ఎందుకు వచ్చింది, ఈ కాలు చేతులు అంతా. ఈ క్వశ్చన్ పోలీసులను అడిగిరా అంటే రక్తం ఎందుకు ఏం చెప్పట్లేదు. నిన్నటి నుంచి ఎందుకు తీసుకుపోయారో కూడా ఇప్పుడు దాకా మాకేం చెప్పట్లేదు. ఇక్కడి తీసుకొచ్చి తుకారాం గేట్లో మనకి కొట్టి చంపేసి ఈరోజు ముదనహాన్ అక్కడ పెట్టడం జరిగింది. నేను వెంటనే డీసీ గారికి కూడా నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడతామంటే గతంలో 6-7 కేసులు ఉండొచ్చు, కేసులు లేవని మేము చెప్పలేము, ఎందుకంటే మేము ఇంకోటి మేము చేయలేము. కానీ ఇలాంటి పనిష్మెంట్ చావుకు దారితీసేంత పరిస్థితి కాదు. ఒక యువకుడిని నిన్న ఏమీ చెప్పకుండా తీసుకెళ్లి ఒక కేసు విషయంలో ఈ విధంగా కొట్టి చంపేశారనేటువంటి మాత్రం మొత్తం పూర్తిగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మనం ఒక్కసారి గాంధీ ఆసుపత్రిలో చూడవచ్చు, పూర్తిగా పోలీసులు భారీ సంఖ్యలో కూడా మోహరించారు. ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులను వీరందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా వీళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు కూడా మిన్నంటున్నాయి. యువకుడికి న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా అటు డీసీపీ ఆఫీస్ ముందు కూడా ఆందోళన చేశారు. వారు ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా ఇక్కడికి గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేవలం మృతదేహాన్ని చూడడానికి, ఆ మృతదేహాన్ని అప్పగించడానికి మాత్రమే వాళ్ళని ఇక్కడికి పిలిచారు. కానీ ఇక్కడ కూడా ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు కేసుకు సంబంధించి అనేది కూడా చెప్తున్నారు. అనేక సంఘాల నాయకులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆ యువకుడికి న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. విడుదల నారాయణ రెడ్డితో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.